ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఉన్న ముద్ద నందివర్ధనం గురించి నేను మీకు చూపిస్తాను. చాలా అందంగా ఉంటుందండి. దీంట్లో రేఖ ముద్ద 2 రకాలు ఉంటాయి. నా దగ్గర ఉన్నది ఇప్పుడు ముద్ద అన్నమాట. ఇది నేల మీద ఉందండి. చిన్న కొమ్మ పెట్టాను నేను. ఇప్పుడు ఇంత మొక్క అయింది, పువ్వులు పూస్తుంది. చాలా అందంగా ఉంటాయి. చెట్టు నిండా మొగ్గ ఉన్నది. ఇది నేల మీద ఉన్న మొక్క అన్నమాట. చాలా బాగుంది. ఈ నందివర్ధనంలో ఏంటంటే ఒక సీజన్లో పురుగు పడుతుందండి. మొత్తం చెట్టు అంతా ఖాళీ అయిపోద్ది. ఆకులన్నీ కూడా పోతాయి. దానికదే మళ్ళీ రిపేర్ చేసుకున్నట్టు మళ్ళీ కొత్త మొక్కల్ని, కొత్త ఆకులు వస్తాయి, బడ్స్ వస్తాయి. అట్లాగే ఈ మొక్కని మనం ఈజీగానే పెంచుకోవచ్చు. కొమ్మతో పెట్టేసుకోవచ్చండి. ఇది నేనైతే కొమ్మతోనే పెట్టాను. ఇప్పుడు ఇది మొదలుది. దీని నుంచి ఇంకొక మొక్క ఆ పక్కకు పెట్టాను. తర్వాత ఇంకొక స్టెమ్ తెచ్చి ఇలాగ పళ్ళమ్మి అదే ఆ డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాల్లో ఒక బియ్యం కవర్ పెట్టి దాంట్లో మట్టేసి కొమ్మ పెట్టాను. బతికింది. ఇప్పుడు ఎంతో మొక్క కాదు, 2 కొమ్మలకే ఉన్నాయి. కానీ ఆ మొక్కల నిండా మొగ్గలండి. ఆ కొమ్మల నిండా మొగ్గలు పూతతో ఉంది మొక్క. చాలా బాగుంది. చిన్న కొమ్మ పెట్టుకున్నా అంటే కాస్త ముదర కొమ్మ పెట్టుకోవాలి. మరి లేత కొమ్మలు పెట్టుకుంటే రావు. కొంచెం ముదర కొమ్మ పెట్టుకుంది అనుకోండి. ఇప్పుడు ఆ తల్లి మొక్క ముదర మొక్క కదా, అది ఆల్రెడీ పువ్వులతో ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే పువ్వులతో ఉన్న మొక్కలు, పళ్ళ మొక్కలైనా సరే కొంచెం ముదర కొమ్మ పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే దానికి ఆల్రెడీ ఏజ్ ఉంటుంది కాబట్టి మనం పెట్టినప్పుడు అది ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ తొందరగా వస్తుంది. ఇదండి. ఇప్పుడు ఈ మొక్కని ఇలాగా